ఇటాలియన్, అమెరికన్ ఈ 2 దేశాలు అయిపోయాయి కదా. ఇప్పుడు మనం కొంచెం మన కంట్రీకి దగ్గరున్న చైనాకి వద్దాం. చైనా అంటే కొంచెం జాగ్రత్తగానే ఉండాలి. లాస్ట్ 2 weeks గా మనం భయంకరంగా రకరకాల చీజులు, బటర్లు వాడాం కదా. ఇప్పుడు అసలు అవేవి వాడని చైనీస్ ఫుడ్ నేర్చుకుందాం. ఎందుకబ్బా చైనీస్ ఫుడ్ లో ఎటువంటి చీజ్ అండ్ బటర్ ఇవన్నీ వాడరు అంటే మనకు తెలిసిందే. ఎటువంటి దేశ ఫుడ్ అయినా కూడా అక్కడున్న వాతావరణానికి, జాగ్రఫికల్ కండిషన్స్ కి లేదా హిస్టరీతో ఎఫెక్ట్ అయి ఉంటుంది. చైనాలో ఫర్ అ వెరీ లాంగ్ టైం డ్రౌట్స్, కరువులు ఇవన్నీ బాగా ఉండేవంట. సో వాళ్ళు మనలాగే పచ్చళ్ళు, ఊరగాయలు మనం ఎలా సేవ్ చేసుకుంటామో వాళ్ళు కూడా సాస్, వెజిటేబుల్స్ ఇవన్నీ సేవ్ చేసుకునే పద్ధతులు స్టార్ట్ చేశారంట. సో మనం ఫస్ట్ షెజ్వాన్ సాస్ నేర్చుకుందాం. దాని తర్వాత దాంతో పాటు నూడిల్స్ యాడ్ చేసి షెజ్వాన్ నూడిల్స్ కూడా నేర్చుకుందాం. సో ఈ షెజ్వాన్ సాస్ లో బేసిక్ మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి మిర్చి. సో మిర్చి అన్న వెంటనే తెలుస్తుంది చాలా స్పైసీ, చాలా ట్యాంగీ, కొంచెం స్వీట్ గా కూడా ఉంటుంది. మిర్చి ప్లస్ షుగర్, ఇదేంటబ్బా అని అనుకుంటున్నారా? ఇది చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ తో చాలా తొందరగా అయిపోయే సాస్. దీనికి మనకి మన ఇంట్లో జస్ట్ చట్నీ ఎలా చేసుకుంటామో అంత ఫాస్ట్ గా తయారు చేసుకోవచ్చు అనమాట. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. దీనికి ఫస్ట్ మనం ప్యాన్ పెట్టుకొని ఒక హై ఫ్లేమ్ లో కొంచెం ఆయిల్, ఎటువంటి ఆయిల్ అన్నా యూజ్ చేయొచ్చు, కానీ బేసిక్ గా చైనీస్ ఫుడ్ లో వాళ్ళు నువ్వుల నూనె, సెసమీ ఆయిల్ ఎక్కువగా వాడతారనమాట. సో 5 minutes లో మొత్తం డిష్ అయిపోతుంది. ఇది కూడా చాలా తొందరగా అయిపోయేది అండ్ చాలా ఎక్కువ టైం వరకు కూడా దీన్ని నిలువ ఉంచుకోవచ్చు. సో ఆయిల్ ఆల్రెడీ హీట్ అయింది. దీంట్లో నేను కొంచెం గార్లిక్ యాడ్ చేస్తున్నాను అండ్ నెక్స్ట్ కొంచెం జింజర్. ఎస్, సో నా జింజర్, గార్లిక్ ఆలివ్ ఆయిల్లో ఫ్రై అవుతున్నాయి. తర్వాత కొంచెం ఆనియన్స్ యాడ్ చేసుకుంటాం, ఫైన్లీ చాప్డ్ ఆనియన్స్ మొత్తం వేసేద్దాం. అండ్ ఒకసారి ఆహా, ఇన్ఫాక్ట్ మన ఇంట్లో ఎటువంటి కూరలు వేసుకున్నా కూడా ఇదే బేస్ కదా. సో జింజర్, గార్లిక్, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అండ్ ఉల్లిపాయలు, ఇక్కడి వరకు మనం చేసుకున్న వంటల్లాగే ఉంది. ఇది రెడీ. ఈ రెడ్ చిల్లీ సాస్ కూడా వేసేస్తాను. నా మొత్తం డిష్ ఒక షేప్ కి, ఒక కలర్ కి రావాలి అంటే ఈ రెడ్ చిల్లీ సాస్ ఇంపార్టెంట్. ఇది అయిపోయింది. ఓకే, ఆహా, పర్ఫెక్ట్. చిట్పట్ చిట్పట్ అంటుంది. అయిపోయిందో. ఇది కొంచెం కుక్ అయిన తర్వాత, సో కుక్ ఎలా అయ్యింది అని అనుకుంటున్నారా? బేసిక్ గా మన ఇండియన్ పద్ధతే. మనం ఎలా కూరలు వండిన తర్వాత ఆయిల్ కొంచెం లీవ్ చేసి పక్కనకి వచ్చేస్తే అది రెడీ అయిపోయింది అనుకుంటారో, ఇది కూడా సేమ్ మెథడే అనమాట. కొంచెం ఇది రెడీ అయిపోయే టైంకి ఆయిల్ కొంచెం కొంచెం పక్కకి వచ్చేస్తుంది అనమాట. సో నా సాస్ ఇస్ రెడీ, ఇట్స్ కుక్డ్ కంప్లీట్లీ అని అనుకుంటాం. ఓకే, సో నేను చెప్తున్నా కదా కొంచెం కొంచెం ఆయిల్ బయటకు వచ్చేసింది. నేను చాలా ఎక్కువ ఆయిల్ యూజ్ చేయలేదు కాబట్టి భయంకరంగా ఆయిల్ బయటికి రాలేదు. అండ్ ఎస్, ఇది అయిపోయింది. కొంచెం హీట్ తగ్గించుకొని విల్ యాడ్ ద ఎక్స్ట్రా సాసెస్. ఇప్పుడు ఫస్ట్ మనం కంపల్సరీ తెలుసుకోవాల్సింది, మనం ఈ వీక్ మొత్తం మీరు రకరకాల చైనీస్ ఫుడ్ నేర్చుకుంటున్నారు కాబట్టి ఒక బాటిల్ ఆఫ్ వెనిగర్, ఒక బాటిల్ ఆఫ్ సోయా సాస్ కంపల్సరీ ఇంట్లో ఉండాలి. సో కొంచెం వెనిగర్, అంటే దీంట్లో అసిటిక్ యాసిడ్ ఉంటుంది. ఇప్పుడు మనం నిమ్మకాయ ఎలా యాడ్ చేస్తే ఒక డిఫరెంట్ ఫ్లేవర్, ఆ పంజన్స్ ఎలా ఉంటుందో దీనికి కూడా అలాగే ఉంటుంది అనమాట. సోయా సాస్ కూడా కొంచెం యాడ్ చేసుకుందాం, 3 spoons. ఓకే, వేసేసుకున్న తర్వాత నెక్స్ట్ కొంచెం టమాటో సాస్, ఒక 1.5 spoon అనుకోండి. ఓకే, అండ్ లాస్ట్ చిల్లీ సాస్ 1, 2. ఒక్కసారి కలిపేసుకుని లాస్ట్కి షెఫ్ స్పెషల్ ఉద్రితాస్ టచ్ లాగా ఇంకా కొంచెం షుగర్ యాడ్ చేసుకుని, ఎందుకు షుగర్ యాడ్ చేసుకుంటాం మళ్ళీ తర్వాత చెప్తాను. సో ఫైనలీ దీంట్లో కొంచెం షుగర్ యాడ్ చేసుకుందాం. ఈ షుగర్ ఎందుకు అంటారా,
నంబర్ 1 2 రీజన్స్ ఉన్నాయి. ఒకటేమో దీనికి షుగర్ యాడ్ చేస్తే ఒక మంచి స్ట్రాంగ్ రెడ్ కలర్ వస్తుంది. అండ్ 2 ఎంత చిలీస్ యూజ్ చేసాం కాబట్టి చాలా ఘాటుగా చాలా స్ట్రాంగ్గా ఉంటుంది కదా, ఈ షుగర్ కొంచెం బ్యాలెన్స్ చేస్తుంది అనమాట. సో డన్, అయిపోయిందా. నా ఒథెంటిక్ చైనీస్ షెజ్వాన్ సాస్ బేస్ అన్నీ అయిపోయాయి. సో సాస్ కొంచెం దగ్గరికి వచ్చేసింది. ఇలా మీకు థిక్ మిక్స్చర్ కావాలంటే అలాగా, బికాజ్ మనం యూజ్ చేసే నెక్స్ట్ బేస్ ఎలాంటిదో దాని ప్రకారం అనమాట. అలా అయితే అలా, లేకపోతే కొంచెం లిక్విడ్ కావాలంటే కొంచెం వాటర్ యాడ్ చేసుకుందాం. చాలు, ఎక్కువ వద్దు. ఓకే, దాన్ని కూడా ఒకసారి మిక్స్ చేసేసుకుందాం. డన్, పర్ఫెక్ట్. ఇంత బాగుంది, ఇంత ఎక్స్ప్లెయిన్ చేశా కదా, కనీసం టేస్ట్ అన్నా చేయాలా. సో ఎస్, సో యా, చాలా కారంగా ఉంది, కానీ గార్లిక్ ఆనియన్ అన్ని క్రంచ్ టేస్ట్, ఇన్ఫ్యాక్ట్ సోయా సాస్ టేస్ట్ కూడా తెలుస్తుంది. లాస్ట్కి కొంచెం షుగర్ తగులుతుంది, కొంచెం స్వీట్నెస్, స్టార్టింగ్లో స్పైస్. వావ్, ఏమి రుచి. సో ఇందాక మనం షెజ్వాన్ సాస్ని నేర్చుకున్నాం కదా, ఇందాక నుంచి చెప్పే ఆ షెజ్వాన్ నూడిల్స్ ఏంటో కూడా ఇప్పుడు చూద్దాం. ఒక ప్యాన్లో స్విచ్ ఆన్ చేసుకొని ఎస్ వాటర్ యాడ్ చేసుకుందాం. మనం ఇటాలియన్ కుజిన్లో నేర్చుకున్నట్టు పాస్తాలో కొంచెం ఆయిల్ వేసుకుని కొంచెం సాల్ట్ వేసుకుని కుక్ అయిన తర్వాత, ఆల్మోస్ట్ ఆల్ కుక్ అయిన తర్వాత, అల్దాంతే అని చెప్పాను గుర్తుందా, ఆ ఆల్మోస్ట్ ఆల్ కుక్ అయిన తర్వాత దాన్ని పక్కన పెట్టుకున్నాక కొంచెం ఆయిల్ రిజిల్ చేసుకుని ఒకరికొకటి స్టిక్ కాకుండా ఎలా ఉంచుకుంటామో ఈ నూడిల్స్ని కూడా సేమ్ పద్ధతి. ఇన్ఫ్యాక్ట్ ఇంటర్నేషనల్ కుజిన్స్ అంటే ఇంటర్నేషనల్ ఫుడ్ అంటే ఒక దేశానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది అని అనుకుంటాం, కానీ అన్ని దాని బేసిక్ వే ఆఫ్ కుకింగ్ ఆర్ బేసిక్ ఫ్లేవర్స్ ఆల్మోస్ట్ ఆల్ చూస్తే ఏదో విధంగా ఎక్కడో అక్కడ మ్యాచ్ అయ్యే ఉంటుంది. సో మన వాటర్ ఇక్కడ బాయిల్కి పెట్టుకుందాం. ఇది అయిన తర్వాత దీంట్లో మనం సేమ్ పాస్తాని కుక్ చేసుకున్నట్టుగానే ఈ నూడిల్స్ని కొంచెం ఆయిల్ తోటి కొంచెం సాల్ట్ వేసుకుని విల్ లెట్ ఇట్ బాయిల్. కొంచెం వాటర్ బాయిల్కి వచ్చిన తర్వాత యాడ్ చేసుకుందాం, లేకపోతే అది ముద్దగా ఒకటికొకటి కతుక్కుపోతుంది అండ్ దట్ ఇస్ నాట్ టేస్టీ అట్ ఆల్. సో నా వాటర్ ఆల్మోస్ట్ ఆల్ బాయిల్కి వచ్చింది. నేను ఇందాక చెప్పాను కదా, అందులో కొంచెం ఆలివ్ ఆయిల్ ఆర్ సెసమీ ఆయిల్, ఫ్లేవర్ కోసం ఆ టేస్ట్ కోసం కొంచెం సాల్ట్ యాడ్ చేద్దాం. అండ్ ఈ డిష్కి హీరో నూడిల్స్, ఈ నూడిల్స్ని యాడ్ చేద్దాం. ఇవాళ రేపు ప్రతి ఒక్క చిన్న టౌన్లో కూడా ఇన్ఫ్యాక్ట్ ఎక్కువ విరగొడితే చాలా దగ్గరగా చిన్న చిన్న పీసెస్ వస్తాయి, ఆర్ ఇలాగే వేసేస్తే లాంగ్ సాఫ్ట్ టెక్స్చర్డ్ ఉన్న నూడిల్స్ రెడీగా ఉంటాయి అన్నమాట. సో ఎస్, ఇది ఆల్మోస్ట్ ఆల్ ఒక 6 to 7 minutes పడుతుంది బాయిల్ అవ్వడానికి. సో ఎస్, నా నూడిల్స్ రెడీ అయిపోయాయి, ఆఫ్ చేసుకుంటున్నాను. ఓకే, సో నేను చెప్పాను కదా ఈ బ్యూటిఫుల్లీ కుక్డ్ నూడిల్స్, దాని మీద ఇంకా కొంచెం ఆయిల్ వేసుకున్నాను సో దట్ అది ఒకటికొకటి స్టిక్ అవ్వకుండా చాలా సపరేట్గా పువ్వుల్లాగా అలా వచ్చేయాలని. సో ఇది డన్. సో ఇది ఇప్పుడు రెడీ చేసేసుకున్నాం. నెక్స్ట్ ఇప్పుడు మనం ఇందాక నుంచి చెప్పాను కదా ఆ షెజ్వాన్ సాస్ అంటే ఆ వెజిటేబుల్స్ అండ్ సాస్ కలిపిన మిక్స్చర్ తర్వాత నూడిల్స్ యాడ్ చేసుకోవాలి. ఆ మిక్స్చర్ని కూడా ఇప్పుడు రెడీ చేసేసుకుందాం. సో ఫస్ట్ మనం ప్యాన్ పెట్టుకుందాం. దీన్ని చైనీస్ వోక్ అంటారు. ఇంత పెద్ద గ్యాప్ ఉందంటే ఎందుకు అంటే ఆల్ వెజిటేబుల్స్ కానీ మనం వేసుకున్న నూడిల్స్ కానీ రైస్ కానీ ప్రాపర్గా మిక్స్ అయ్యేటట్టుగా టాస్ చేస్తూ వచ్చేటట్టుగా పెద్ద బాండి, సింపుల్ వర్డ్స్లో పెద్ద బాండి అంటారు, దాన్ని పెట్టుకుని ఈ కుక్. సో దీంట్లో నేను కొంచెం ఆయిల్ యాడ్ చేస్తాను. సో మన పాత వంటల్లాగా బోల్డ్ అంత బటర్ వేసుకుని బోల్డ్ అంత ఆలివ్ ఆయిల్ వేసుకోవాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఉట్టి మనం ఆయిలే యూజ్ చేసుకుందాం అండ్ స్ట్రాంగ్ సెంట్స్ అండ్ స్ట్రాంగ్ ఫ్లేవర్స్ ఉన్న ఇంగ్రీడియంట్స్ని యూజ్ చేద్దాం. సో ఇప్పుడు నేను వేసుకున్న ఆయిల్ ఆల్మోస్ట్ ఆల్ హీట్ అయిపోయింది. సో నేను ఇందులో కొంచెం గార్లిక్ ఫస్ట్ యాడ్ చేసుకుంటాను. ఓకే, ఆహా, ద సౌండ్ మేక్స్ మీ హ్యాపీ. కొంచెం జింజర్ కొంచెం టాస్ చేసుకుందాం. ఓకే, దిస్
ఇస్ డన్. ఇందులో నేను కొంచెం గ్రీన్ చిల్లీస్ కొంచెం ఏంటి చాలా వేసుకుంటాను. ఓకే, పర్ఫెక్ట్. ఆల్రెడీ కలర్స్ ఆర్ కమింగ్ టుగెదర్. సో ఫుల్గా కంప్లీట్గా కుక్ చేసుకోండి. నేను చెప్పానుగా చైనీస్ ఫుడ్లో ఏది కంప్లీట్గా కుక్ చేయరని. సో జస్ట్ నా గార్లిక్ అండ్ జింజర్ రా స్మెల్ వెళ్ళిపోయేంత వరకు నేను దీన్ని కుక్ చేసుకుంటాను. తర్వాత నేను ఇందులో కొంచెం ఆనియన్స్ యాడ్ చేసుకుంటాను. స్మెల్స్ వండర్ఫుల్. సన్నగా స్లైస్ చేసుకున్న ఆనియన్. చైనీస్ ఫుడ్లో స్పెషాలిటీ ఏంటంటే అన్నీ రెడీ చేసుకున్నాం అనుకోండి, తొందరగా ఎంటైర్ ఫుడ్ ఇస్ డన్ ఇన్ 15 minutes. మొత్తం వంట అంతా అయిపోతుంది. సో ఇప్పుడు నేను ఇందులో ఇందాక నుంచి చెప్పే ఆ వెజిటేబుల్స్, ఆ స్ట్రాంగ్ కలర్డ్ స్ట్రాంగ్ ఫ్లేవర్డ్ వెజిటేబుల్స్ అని ఇప్పుడు యాడ్ చేస్తున్నాను అనమాట. ఇది నేను ఇలా సన్నగా ఫింగర్ లెంత్ లో మ్యాచ్ స్టిక్ అంత థిక్నెస్ తోటి నేను కట్ చేసుకుంటున్నాను. దీన్ని జూలియన్స్ అంటారు అనమాట. ఇది కట్ చేసుకుని ఫస్ట్ ఇది యాడ్ చేసుకుంటా. ఇది అన్నిటికంటే హార్డెస్ట్ వెజిటేబుల్ కాబట్టి కొంచెం ఎక్కువ టైం పడుతుంది కుక్ అవ్వడానికి. అంతసేపట్లో దీని ఒకసారి నేను ఇది ఒక్క 30 seconds చాలు కుక్ అవ్వడానికి. దాని తర్వాత మిగతా వెజిటేబుల్స్ ఒకటి తర్వాత ఒకటి అని యాడ్ చేసేసుకుని లాస్ట్కి నూడిల్స్ యాడ్ చేసేసుకుని ఫాస్ట్గా తినేద్దాం. నెక్స్ట్ నేను ఇందులో కొన్ని బీన్స్ యాడ్ చేసుకుంటున్నాను. ఇది కూడా సన్నగా బ్యూటిఫుల్గా కట్ చేసేసుకున్నాను. సో బీన్స్ ఓకే, చాలా వైలెంట్గా కలపకండి, అన్ని చోట్ల పడిపోతాయి. సో డన్. సో ఎస్, ఇప్పుడు నేను ఇందులో బ్యూటిఫుల్ క్యాప్సికమ్ కూడా యాడ్ చేశాను. లుక్ అట్ ఇట్. ఇన్ఫ్యాక్ట్ ఇప్పుడే బ్రైట్ ఆరెంజ్ అనియన్, ఒక వైట్ క్యారమలైజ్ అయిన అనియన్ కలర్ కూడా ఉంది ఇందులో. ఇంకా గ్రీన్స్ ఉన్నాయి. ఇట్స్ పర్ఫెక్ట్. చాలా హెల్దీగా అనిపిస్తుంది. ఇట్స్ డన్. ఇది ఆల్మోస్ట్ ఆల్ కుక్ అయ్యేంత వరకు. నెక్స్ట్ లాస్ట్కి అన్నిటికంటే హైయెస్ట్ వాటర్ కంటెంట్ ఉన్న క్యాబేజ్ని యాడ్ చేద్దాం. కొంచెం క్యాబేజ్ని, ష్రెడెడ్ క్యాబేజ్ని యాడ్ చేసుకుంటున్నాను. ఇన్ఫ్యాక్ట్ ఎంటైర్ వంటంతా ఈ బ్యూటిఫుల్ సిజ్లింగ్ సౌండ్ వస్తూనే ఉంది. బికాస్ ఒకటి తర్వాత ఒకటి ఇది కుక్ అవుతుంది అన్న టైంలో ఇంకొక ఫ్రెష్ వెజిటబుల్ యాడ్ చేస్తున్నాం, కుక్ అవుతుంది అన్న టైంలో ఇంకో ఫ్రెష్ వెజిటబుల్ యాడ్ చేసుకుంటున్నాం. సో నాకు ఇష్టమైన సౌండ్ ఆల్ త్రూ ద డిష్ అనమాట. నేను వేసుకున్న వెజిటేబుల్స్ అన్నీ అయిపోయాయి. ఇప్పుడు లాస్ట్ ఇందాక చూపించానుగా ఈ షెజ్వాన్ సాస్, డ్రైడ్ చిల్లీ పేస్ట్తో చేసిన షెజ్వాన్ సాస్ కూడా ఇందులో యాడ్ చేసుకుందాం. సో మన షెజ్వాన్ వెజిటేబుల్స్ అలా అయిపోయినట్టే. వావ్. ఇన్ఫ్యాక్ట్ చైనీస్ కుకింగ్ మొత్తం చాలా హై ఫ్లేమ్లో కుక్ అవుతుంది అనమాట. సో మనం కూడా ఇది చేసుకునే మొత్తం టైంలో హై ఫ్లేమ్ని పెట్టుకుని ఫాస్ట్గా కుక్ చేసేసుకోవాలి. ఓకే, ఎస్, ఓకే, అంతా అయిపోయింది. ఇప్పుడు నేను ఇందులో నా నూడిల్స్ని యాడ్ చేసుకుంటాను. అండ్ షెజ్వాన్ నూడిల్స్ అయిపోయినట్టే. వావ్. ఈ స్ట్రాంగ్ కలర్స్ ఉన్న అన్ని వెజిటేబుల్స్ తోటి సాసెస్ తోటి అన్ని కలిసిన తర్వాత ఈ బ్యూటిఫుల్ ప్రిస్టీన్ వైట్, ఈ వైట్ నూడిల్స్ కూడా చాలా బ్యూటిఫుల్గా కలుస్తున్నాయి. ఒక్కసారి దీన్ని మనం టాస్ చేసుకుందాం. చూసారుగా ఈ స్ట్రాంగ్ రిచ్ కలర్స్, స్ట్రాంగ్ రెడ్, వైట్స్, గ్రీన్స్, ఆరెంజెస్ అన్నీ కలిసి ఒక ప్రాపర్ డిష్ అయిపోయింది. అయ్యింది అంటున్నా. మోస్ట్ ఇంపార్టెంట్, సాల్ట్ పెప్పర్ యాడ్ చేసుకోకపోతే ఇంకా యూజ్ ఏంటి? సో కొంచెం సాల్ట్ అండ్ కొంచెం పెప్పర్. ఓకే, దీన్ని ఇన్ఫ్యాక్ట్ ఇది ఇంత సాసీగా యాడ్ చేసుకున్నాం కాబట్టి మనకి సపరేట్ సైడ్ డిష్ కూడా అవసరం లేదనుకుంటాను. ఇదే ఇట్స్ అ హోల్ మీల్ ఆల్ టుగెదర్. సో ఫైనల్గా నా షెజ్వాన్ నూడిల్స్ అయిపోయినట్టే. దీన్ని ప్రాపర్గా ప్లేట్ చేసుకుందాం. టేస్ట్ చేసి ఇస్ ఇట్ రియలీ వర్త్ ద హైప్ చూద్దాం. సో పెద్ద ఆర్టిస్టిక్గా కాకపోయినా నాకు నచ్చినట్టుగా నేను ప్లేటింగ్ చేసుకున్నాను. బికాస్ ఈ సూపర్ టేస్టీ షెజ్వాన్ నూడిల్స్ని నేను టేస్ట్ చేయబోతున్నాను. అండ్ లెట్స్ సీ
వావ్, చాలా స్పైసీగా ఉంది. నాకు నచ్చినట్టుగా నేను ఎక్స్ట్రా షెజ్వాన్ సాస్ని యాడ్ చేసుకున్నాను. అదే మీకు నచ్చినట్టుగా మీ టేస్ట్ తగ్గట్టుగా కొంచెం తక్కువ యాడ్ చేసుకోవచ్చు, కొంచెం ఎక్కువ వెజిటేబుల్స్ ఇంకా యాడ్ చేసుకోవచ్చు. ఇట్స్ ఆల్ అప్ టు యూ. బేస్ ఇది మీకు ఎలా కావాలో ఎలా నచ్చినట్టుగా అలా తయారు చేసుకోండి అండ్ కలిసి అందాం. వావ్, ఏమి రుచి. ఏం చేస్తున్నాను అనుకుంటున్నారా? నేను కూడా మన నెక్స్ట్ డిష్ కోసం ప్రాక్టీస్ చేస్తున్నా. నేను ఇప్పుడు చేసేది మీకు ఫ్రైడ్ వాంటన్స్, అంటే మన ఇండియన్ స్టైల్లో సమోసా ఎలాగో ఇది చైనీస్ స్టైల్ సమోసా అన్నమాట. సో మనం యూజ్ చేసే ఈ చికెన్ ఫ్రైడ్ వాంటాన్స్ లో నేను చికెన్ కీమా, కొంచెం గార్లిక్, కొంచెం అనియన్స్ అండ్ కొంచెం జింజర్ యూజ్ చేసి బేసిక్ కావాల్సిన సీజనింగ్స్ లైక్ సాల్ట్, పెప్పర్, సోయా సాస్ ఇవన్నీ యాడ్ చేసుకుని తయారు చేసుకుందాం అనమాట. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. ఆయిల్ కొంచెం డ్రిజిల్ చేసుకుందాం. ఓకే, సో నా ఆయిల్ ఆల్మోస్ట్ ఆల్ హీట్ అవ్వబోతుంది. సో నేను ఇప్పుడు కొంచెంలో గార్లిక్ యూస్ చేస్తున్నాను. దెన్ కొంచెం జింజర్ కూడా యూస్ చేస్తాను. పర్ఫెక్ట్. సో ఇప్పుడు నేను ఇందులో ఫైన్గా చాప్ చేసుకున్న ఆనియన్స్ని యాడ్ చేసుకుంటాను. ఓకే, పర్ఫెక్ట్. అన్నీ చిన్న చిన్నగా చాప్ చేసుకున్నాం, ఎందుకంటే మనం ఈ వాంటన్స్ అంటే సమోసాస్ లాగా మనం ఫోల్డ్ చేసుకునేటప్పుడు పెద్ద పెద్ద బైట్స్ ఉంటే, పెద్ద పెద్ద వెజిటబుల్స్ ఉంటే అది సరిగ్గా ఫోల్డ్ అవ్వదు. కాబట్టి అన్ని చాలా చిన్న చిన్నగా మెన్స్ చేసుకున్నాం, చాప్ చేసుకున్నాం అనమాట. ఇది ఆల్మోస్ట్ ఆల్ కుక్ అయిపోయింది. నేను ఇప్పుడు ఇందులో నా ఈ చికెన్ మెన్స్ని యాడ్ చేసుకుంటాను. పెద్ద ఎక్కువ ఇంగ్రీడియంట్స్ ఏం లేవు, కావాల్సినంతగా కొంచెం ఆనియన్, గార్లిక్ అండ్ జింజర్ని యాడ్ చేసుకుని ఈ మెన్స్ని ప్రాపర్గా మిక్స్ చేసుకుని ఓకే ఓకే ఇప్పుడు నేను ఇందులో కొంచెం థైమ్ యాడ్ చేస్తున్నాను. ఓకే, ఇప్పుడు నేను ఇందులో కొంచెం పెప్పర్ యాడ్ చేస్తాను. ఓకే, పెప్పర్ ఇస్ డన్. కొంచెం సాల్ట్. ఓకే, అండ్ నెక్స్ట్ కొన్ని చిల్లీ ఫ్లేక్స్. చాలు, పర్ఫెక్ట్. అన్ని కలర్స్ కలిసిపోయాయి, ఆల్మోస్ట్ ఆల్ డన్. ఒక్కసారి దీన్ని మిక్స్ చేసుకుందాం. డన్. చూసారు అంత కలర్ఫుల్గా తయారైపోయింది అప్పుడే. పర్ఫెక్ట్. నేను ఇంకా ఇందులో చెప్పాగా ఫేమస్ సోయా సాస్ కొంచెం యాడ్ చేస్తాను. ఓకే, నెక్స్ట్ కొంచెం చిల్లీ సాస్ కూడా యాడ్ చేసుకుందాం. చాలా కొంచెం. ఇన్ఫాక్ట్ ఎటువంటి ఫుడ్లో అయినా కొంచెం సోయా సాస్ యాడ్ చేసిన వెంటనే ఆ చైనీస్ ఫ్లేవర్ వచ్చేస్తుంది అనమాట. దానివల్ల ఒక డిఫరెంట్ పంజెంట్ టేస్ట్ ఇంకా కలర్ కూడా మారుతుంది. సో ఇట్స్ అ గుడ్ అడిషన్. ఇది అయిపోయింది. లాస్ట్కి నేను దీంట్లో చైనీస్ పాస్లీ అంటే ఏదో కాదు, కొరియాండర్, మన కొత్తిమీర యాడ్ చేసుకుందాం. ఓకే, స్విచ్ ఆఫ్ చేసేసుకుందాం. అండ్ లాస్ట్ టైం ఒక్కసారి మిక్స్ చేసుకొని ఆహాహా, ఎంత ఏమన్నా కొంచెం కొరియాండర్ యాడ్ అవుతే ఇట్స్ డిఫరెంట్. పర్ఫెక్ట్. ఓకే, నా మిక్స్ అయిపోయింది. ఇప్పుడు నేను దీన్ని కొంచెం కూల్ చేసిన తర్వాత నేను దీన్ని నా వాంటోన్ షీట్స్ అంటే ఏంటో మీకు చెప్తాను. ఇప్పుడు ఆ వాంటోన్ షీట్స్లో నేను దీన్ని ఫిల్ చేసి సమోసాస్ లాగా బేసిక్ ట్రయాంగిల్సే కాదు డిఫరెంట్ షేప్స్లో నేను దీన్ని తయారు చేసుకుని డీప్ ఫ్రై చేసుకుంటాను. సో నా మిక్స్ దీని లోపల ఉన్న స్టఫింగ్ అయిపోయింది. ఇప్పుడు దీన్ని దేంట్లో స్టఫ్ చేస్తాను అంటే వాంటోన్ షీట్స్. ఇది ఎక్కడైనా ఈజీగా అవైలబుల్, కానీ ఒకవేళ మన ఇంట్లోనే తయారు చేసుకోవాలి అంటే ఒక ఎగ్, కొంచెం మైదా, కొంచెం కార్న్ఫ్లోర్
అండ్ కొంచెం పాలు, ఇవన్నీ కలిపి మనం దోశ, పేపర్ దోశ అంటారు కదా, సన్నగా ఎలా వేసుకుంటామో అలాగే వేసుకుని కొంచెం చల్లగా అయిన తర్వాత దాన్ని స్క్వేర్ షేప్లో కట్ చేసుకుంటే మన ఈ బ్యూటిఫుల్ వాంటాన్ షీట్స్ ఇంట్లోనే రెడీ అయిపోతాయి. సో నేను దీన్ని ఫస్ట్ స్టఫ్ చేస్తాను. ఇది ఈ డ్రై షీట్ మీద ఈ స్టఫ్ పెట్టిన తర్వాత ఎలా స్టిక్ అవుతుంది అనుకుంటున్నారా? ఇది కూడా సేమ్ సమోసా ప్రాసెసే. సమోసాలో మనం అంత స్టఫ్ వేసిన తర్వాత కొంచెం కొంచెం వాటర్ వేస్తుంది అతికించుకుంటూ ఉంటాం కదా, దీంట్లో మనం ఎగ్ని యూజ్ చేద్దాం. ఇక్కడ నేను ఒక హోల్ ఎగ్ని యూజ్ చేస్తున్నాను. దీన్ని నేను ఒక ఫోర్క్తో బీట్ చేసి దాని కార్నర్స్ని స్టిక్ చేస్తాను. ఓకే, ఇప్పుడు మనం దీన్ని స్టఫ్ చేయడం స్టార్ట్ చేద్దాం. స్టిక్ చేసి ఓకే, సో నేను ఆ స్టఫ్ని మొత్తం పెట్టేసుకున్నాను. ఇప్పుడు నా ఈ ఫైనల్ వాంటాన్ని నేను రోల్ చేసుకునేంత లోపల నేను ఇక్కడ ఆయిల్ని హీట్ చేసుకోవడానికి పెట్టేసుకుంటున్నాను. ఓకే, ఎస్, నా ఆయిల్ హీట్ అయిందో లేదో చెక్ చేసుకుందాం. ఆహా, పర్ఫెక్ట్గా అయింది. సో ఇప్పుడు నేను ఈ వాంటాన్స్ని ఒకటి తర్వాత ఒకటి ఇందులో వేసేస్తాను. ఆల్మోస్ట్ ఆల్ డన్. ఒక మంచి లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ కావాలి. సో అది అయిన వెంటనే మన వాంటాన్ షీట్ ప్రాపర్గా కుక్ అయినట్టు, ఎందుకంటే ఎలాగో మనం స్టఫింగ్ ప్రాపర్గా కుక్ చేసేసుకున్నాం కాబట్టి ఆ టెన్షన్ లేదు. చూడండి, బ్యూటిఫుల్ గోల్డెన్ కలర్ వచ్చేసింది. దిస్ ఇస్ ఎగ్జాక్ట్లీ వాట్ వీ నీడ్. దీన్ని నేను ఒక టిష్యూ మీద డ్రైన్ చేసేసుకుంటాను. పర్ఫెక్ట్. సో నా వాంటాన్స్ రెడీ అయిపోయాయి. దీనికి చిల్లీ సాస్ కానీ టమాటో కెచప్ కానీ ఏదైనా దీనికి మనం బేస్గా యూజ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు నేను నా ఈ వాంటాన్స్ని రెడీ చేసుకుంటాను. ఓకే, వి ఆర్ డన్. సో నా ఈ ఒథెంటిక్ వే ఆఫ్ మేకింగ్ చైనీస్ ఫ్రైడ్ వాంటాన్స్ అయిపోయింది. సో దీన్ని టమాటో సాస్తో కానీ చిల్లీ సాస్తో కానీ కూడా తినచ్చు. చూసారుగా, ఈజియెస్ట్ రెసిపీస్ షిజ్వాన్ సాస్, షిజ్వాన్ నూడిల్స్ అండ్ ఫ్రైడ్ వాంటాన్స్ కూడా ఈరోజు నేర్చుకున్నాం. సో ఈ వీక్ మొత్తం ఇలాగే డిఫరెంట్ చైనీస్ రెసిపీస్ని మనం కలిసి ట్రై చేద్దాం, కొన్ని ఒథెంటిక్ వేలో, కొన్ని మోడర్న్ ట్విస్ట్ తోటి. సో ఇవన్నీ మీరు కూడా ట్రై చేయండి, కొత్త వంటల్ని ట్రై చేయండి, కొత్త టేస్ట్లను చూడండి, లైఫ్ని కొత్తగా చూడండి అండ్ కలిసి అందాం వావ్ ఏమి రుచి అని. ఈరోజు మనం టమాటో ఎగ్ డ్రాప్ సూప్, స్లైస్డ్ చికెన్ ఇన్ హోయిసిన్ సాస్ అండ్ హునాన్ ఫ్రైడ్ రైస్. ఫాస్ట్ గా సాసెస్ యాడ్ చేసుకుంటారు, ఫాస్ట్ గా చికెన్ మరి వెజిటేబుల్స్ అన్ని యాడ్ చేసుకుని చాలా ఫాస్ట్ గా కుక్ చేసుకుంటారు. అందుకే మరి ఫాస్ట్ ఫుడ్ సెంటర్ అని కూడా దానికి ఫేమస్ పేరు.